हरिः ओं श्रीगुरुभ्यो नमः। निरतं वै निरवज्यमयि निखिलचिन्निर्माणमयि नित्यमयि निरहङ्कारगुणाढ्यमयि नियममयि निर्दोषमयि नट्टि श्रीहरिनामस्मरणము అమృతంబుకొడుకు సేవించే మరణాంతంబున ఎట్టి సజ్జనుని ధర్మం వ్యర్థంబగున్. కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట హత్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని మీద అక్కాలుని యతనా విజతి కానరు పునరు దుఃఖ భావముల్. హరిభక్తులతో మాటలు ధరనన్నడి చడని పుణ్యధనముల మూటల్ వర ముక్తికాంత తెటలు హరిషడ్వర్గంబు సరణి అరుదగు కోటల్. లెక్కకు నెక్కువై కసటు లేని మహద్భుత తేజమెల్లడలం పిక్కటిలం జరింతురతి భీమ బలాఢ్యులు విష్ణుదూతలా చక్కని ధర్మశాంతులతి సాహసవంతులు దేవపూజితుల్. క్రిక్కిరిసి జగంబునన్ కేశవ సేవకరక్షణార్థమై వరమహద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగాయంవరు తెలియగలరు. దేవాదిదేవుండు త్రిపుర సంహారుడుండే కమల సంభవుడుండే కార్తికేయ కపిల నారదులుండే గంగాత్మజుండుండే మనువుండే బలియుండే జనకుడుండే ప్రహ్లాదుడుండే నేర్పాటుగా సుకుడుండే భారతీ భాసురతరమతి వ్యాసుడుండే కాకాన్యుల తరమే ఈ లోకమందు ఈ సుబోధంబు సద్బోధమీ పదార్థమీ సదానంద చిన్మయము ఈ అగమ్యమీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు. శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు. కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. బహుపాతకానేక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు. భావతత్వార్థ వేదులు భాగవతులు. బ్రహ్మవాదానువాదులు భాగవతులు. సిరులు ధనరంగ ఎన్నడు చెటులేని పదవి నొప్పారు వారు ఓ భాగవతులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ వందిమాగధులు ఆ పృథు చక్రవర్తిని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము అని చెప్పి మునులు చెప్పగా ఆ విష్ణు సంబంధమైనటువంటి గుణాలను వీళ్ళు ఆ రాజుల రూపంలో ఉండేటువంటి పృథు చక్రవర్తిలో చూస్తూ వాళ్ళు స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఇది మామూలుగా పొగడ్త వేరు, స్తోత్రం వేరు. మామూలుగా వందిమాగధులు కానీ మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటంటే పొగుడుతూ ఉంటారు, స్తోత్రం మాత్రం చేయరు. స్తోత్రం అనేటువంటి దాంట్లో ఏమిటుంటుందంటే భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, భావం ఉంటుంది. ఆ తరువాత ఎంతో వినయంతో కూడుకున్నటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటంటే స్తోత్రం చేస్తున్నారు. ఎందుకు స్తోత్రం? రాజుగారైతే పొగడ్తలు చేస్తారు. ఈయన మహారాజులో విష్ణువంశ ఉంది అని తెలుసుకోవడం మూలంగా వీళ్ళు స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఆ స్తోత్రంలో పృథు చక్రవర్తి ఇంద్రుడిలాగా వాళ్ళకి కనిపించాడు. దేవే అవర్షత్యసౌ దేవో నరదేవ వపుర్హరి కృచ్ఛ్ర ప్రాణాః ప్రజాహ్యేష రక్షిష్యత్యంజసేంద్రవత్. దేవే ఇంద్రుడు అవర్షతి,
అంటే వర్షించడం మానేసాడు అంటే అనావృష్టి వచ్చినటువంటి రోజుల్లో ఏషః ఈ దేవః, ఈ దేవస్వరూపుడైనటువంటి మహారాజు కృచ్ఛ్ర ప్రాణాః, అంటే సంకటంలో పడిపోతారు. రైతులు సంకటంలో పడిపోతారు, ప్రజలు సంకటంలో పడిపోతారు, సకల జీవులు కూడా వర్షాలు లేకపోయేటప్పటికి విలవిల్లాడిపోయే ఉండేటువంటి సందర్భంలో అటువంటి ప్రజాః అంజసా ఇంద్రవతు రక్షస్యతి, అలాంటి సంకట పరిస్థితుల్లో ప్రజాః అంజస చాలా తేలిగ్గా, వెరీ ఈజీలీ, ఇంద్రవతు ఇంద్రుని వలె, ఇంద్రవత్ అంటే వలె, ఇంద్రవ్రతు ఇంద్రుని వలె రక్షిష్యతి రక్షిస్తూ ఉంటాడు. ఎందుకు ఆ విధంగా ఆయన రక్షించగలడు అంటే ఎందుకంటే అసౌ ఈయన నరదేవవపు హరి, నరదేవుడు అంటే రాజు అన్నమాట, నరులకు దేవుడైనటువంటి వాడు, అంటే నరులకి ప్రభు అయినటువంటి, వపు అంటే శరీరం, నరదేవవపు, రాజు అనేటువంటి శరీర రూపంలో ఉండేటువంటి హరి అని చెప్పి ఈ వందిమాగధులు ఆ శ్రీహరి యొక్క రూపమే ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు స్తోత్రం చేశారు. దీనికే మామూలుగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే రాజు పరిపాలకుడైనటువంటి వాడు విష్ణువు యొక్క అంశతో పుడతాడు అనేటువంటి విధానం ఉంది. కానీ అది ఇన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు భగవంతుడు తప్ప, పదవిలో ఉండేటువంటి ప్రతి పరిపాలకుడు కూడా విష్ణువంశతో కాదు రాక్షసంశతో పుడుతూ ఉంటారు. అందుకని విరాట్ పురుషుడి యొక్క వీపు అధర్మం కాబట్టి ఆ అధర్మాన్ని వీళ్ళు పుణికిపుచ్చుకుని శరీరాల్లో దాల్చి వస్తారు. అంతే తప్ప శాస్త్రం రాజులో విష్ణు స్వరూపం ఉంది కాబట్టి అర్థమైన ప్రతి పరిపాలకుడు అవినీతిపరుడు, దుర్మార్గుడు, దోషి, గూండాగిరి, హత్యలు చేసేటువంటి వాడు, నియంత అయినటువంటి వాడు దాంట్లో విష్ణు స్వరూపం ఉండదండి. ఇది తప్పుగా అర్థం చేసేసుకుని తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకుడు ఎవడున్నాడో వాడు వెళ్ళి వాడిని అవ్వన్నాను నువ్వు విష్ణుమూర్తివి అని చెప్పి వాడికి సేవ కప్పాడు వాడు. కాబట్టి వాడికి తెలియదు, శాస్త్రం తెలియదు వాడు ఎంత ఆ విష్ణుమూర్తి అక్కడ ఉండేటువంటి అర్చకుడైనాను. ఎందుకంటే వాడు భాగవతం చదివితే వాడికి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. వాడు చదవలేదు కాబట్టి వాడి పదవుల కోసం అని చెప్పి వాడిని విష్ణువు అంటాడు, పరమ దుర్మార్గుడిని. కాబట్టి ఇలాగ పొగడాలి అనుకునేటువంటి వాళ్ళకి కొంచెం భాగవతం చదివితే వందిమాగధులు చేసేటువంటి పొగడ్తల వెనకాల, ఆ స్థుతుల వెనకాల ముని ప్రచోదితమైనటువంటి వాళ్ళై ఉంటారు. కానీ ఇటువంటి పదవుల కోసం, డబ్బుల కోసం కక్కుర్తిపడేటువంటి వాళ్ళు అర్థమైన ప్రతి వాడిని కూడా విష్ణు స్వరూపం అనడం తప్పు అని భాగవతం మనకి చెప్తాను. ఇది అయిన తర్వాత ఓ విదురా అప్యాయయచ్చసౌ లోకం వదనా అమృతమూర్తినా సానురాగావలోకేన విశదస్మితచారుణ. అసౌ ఇతడు అనురాగ అవలోకేన, అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఈయన ఎవరో వీళ్ళు మునుల వల్ల తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకి ఈయన సంగతి తెలియదు కాబట్టి ప్రజలకి వాళ్ళు అసౌ ఈతడయ్యా, ఓ ప్రజలారా ఈ మహానుభావుడు అనురాగ అవలోకేన, అనురాగం అంటే చాలా ప్రేమతో, మమకారంతో, వాత్సల్యంతో, అవలోకేన చూపు ఉంది, అవలోకేన అవ అంటే మామూలుగా అవ అనేటువంటిది అంటే రక్షించుట అని అర్థం. లోకేన అవలోకేన అంటే రక్షించేటువంటి చూపుతో అని అర్థం అన్నమాట. అంటే మామూలుగా అవలోకం అంటే చూడడం అని అర్థం. లోపలికి చూస్తూ ఉంటాడయ్యా, ఏ ప్రజలనైనా ఏ జంతువులనైనా ఏవైనా సరే ఆయన చూస్తున్నాడు అంటే ఆ చూపులో ఒక రక్షణ ఉంటుంది. అనురాగ అవలోకేన అంటే ప్రేమగా, వాత్సల్యంతో, మమకారంతో చూస్తూ ఉంటాడు. తర్వాత అలాగా చూస్తూ విశద స్మితచారుణ, తర్వాత
చాలా ఆ నవ్వుతాడయ్యా, ఆ నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చిరునవ్వు చాలా సుందరంగా ఉండేటువంటి చిరునవ్వుతో ఆయన నవ్వుతాడు. తర్వాత అమృతమూర్తిన వదన, ఆయన యొక్క వదనం ఉందే అమృతమూర్తి. అమృతమూర్తి అని చంద్రుడికి పేరండి. రసామ్నాయ మహసహ అని మనకి సౌందర్యలహరిలో 10వ శ్లోకంలో వచ్చిందే రసామ్నాయం, అమృతమూర్తి అని అర్థం. అంటే ఏమిటన్నమాట, అమ్మవారి పాదాల నుంచి వస్తూ ఉండేటువంటి ఆ సుధాధారంతటిని కూడా ప్రోగు చేసుకున్నటువంటి అమృతస్మయమైనటువంటి వాడి చంద్రుడు. మనకి ఈ చంద్రుడు ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటై ఉంటుంది అంటే, అమ్మవారి యొక్క మహాశక్తి అంతా కూడా భూమండలంలో ఉండేటువంటి ప్రజల మీద కారడం కోసం అని చెప్పి చంద్రుడు అనేటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనేటువంటి విధానంగా ఉంటుంది. అందువల్ల చంద్రుడు పోలిన ముఖంతో లోకమును ఆప్యాయతే, తృప్తిని కలిగిస్తాడు. ఆప్యాయత అనేటువంటి మాట ఉంది కదా మనకి, ఆప్యాయం అంటే చాలా ఆప్యాయంగా ఉంటారండి వీళ్ళు అంటారు. ఆప్యాయము అనేటువంటిది ఏంటంటే ప్రేమని కాదు, ప్రేమగా ఉండి ఆ మనుషుల్ని మనం దగ్గరగా తీసుకున్నప్పుడు, ఆ ప్రేమ భావంతో దగ్గరగా తీసుకున్నప్పుడో లేకపోతే చూస్తూ ఉన్నప్పుడో ఆ చూడబడేటువంటి వ్యక్తికి కానీ ఆ చూడబడేటువంటి జీవుడికి తృప్తి కలిగించేటువంటి ఆ చూపు, ఆ స్పర్శని ఆప్యాయత అంటారు. అందుకని పిల్లల్ని మనం ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంటాం. అంటే ఎప్పుడైతే మనం పిల్లవాడిని దగ్గరగా తీసుకుంటామో, తీసుకున్నప్పుడు ఆ పిల్లవాడికే లేకపోతే ఆ మనవడికో ఆ చంటివాడికో లేకపోతే మనకి మెచ్చినటువంటి ఇష్టులకో ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుంటుంది. ఆ టచ్లో కానీ ఆ చూపులో కానీ ఆ దగ్గరగా తీసుకోవడంలో కానీ. అందువల్ల ఆప్యాయయేతి, ఆప్యాయం కలిగించేటువంటి వాడయ్యా శ్రీహరి మాత్రమే ఆ విధంగా ఆప్యాయత కలిగించగలడు, తృప్తిని కలిగించగలడు. కానీ మన చుట్టూ ఉండేటువంటి మనుషులు కూడా మనలో ఆప్యాయత కాదు కానీ జుగుప్స కలిగించేటువంటి చూపులతో చూస్తూ ఉంటారు, కోపంగా చూస్తూ ఉంటారు, మొహం తిప్పేస్తూ ఉంటారు. అది గుడని కానీ ఇల్లని కానీ పార్క్ అని కానీ మరొకటని కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనకి పడకపోయేటప్పటికీ మొహంలో ఎక్కడ కూడా చిరునవ్వు ఉండదు, మొహం పక్కకి తిప్పేసుకుంటారు. జాడ్యవక్త్రాహ అని శంకర్ల వారు చెప్పారు చూసారా భవానీ అష్టకంలో, జాడ్యవక్త్రాహ, ఏడుపు మొహంతోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా వదన అమృతమూర్తిన ముఖంతో లోకం ఆప్యాయతే, లోకాన్నంతటినీ కూడా సంతృప్తిపరిచేటువంటి వాడు. అది ఎవరి లక్షణం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క లక్షణము అని శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలని వీళ్ళు పొగుడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గుణాలు ఎవరివి అంటే శ్రీ మహావిష్ణువువి. సో వెన్నెల వంటి స్వచ్ఛమైనటువంటి నవ్వుందే ఆయనకి. అయిన తరువాత ఇంకా గోవిదురా ఆయన అవ్యక్త వర్స్మైష నిగూఢకార్యో గంభీరవేధ ఉపగుప్త విత్త అనంతమాహాత్మ్యగుణైకధామా పృథు ప్రచేత ఇవ సంవృతాత్మా. ప్రచేతాహ ఇవ, ఈయన వరుణుడు లాంటి వాడయ్యా. తర్వాత ఈ వర్ణుడు అంటే ఇప్పుడు మామూలుగా వర్ణుడు దేనికంటే మామూలు సముద్రం ఉంది, ఈ సముద్రం లాంటి వాడు వీడు. ఈ చక్రవర్తి ఈ భగవంతుడు సముద్రం లాంటి వాడు. తరువాత అవ్యక్తవర్త్మాహ, ఈయన ఎలా వెళ్తాడు, ఏం చేస్తాడు, ఏ విధమైనటువంటి మార్గంలో ఈయన ప్రయాణం చేస్తాడో అనేటువంటి వర్త్మ అంటే మార్గం, వర్త్మ అంటే ది వే హీ మూవ్స్, అవ్యక్తంగా ఉంటుంది అది ఎప్పుడు ఏ మార్గంలో నుంచి వస్తాడో ఎవరికీ తెలియదు. నిగూఢ కార్యా, ఆయన చేసే పనులన్నీ కూడా చాలా నిగూఢంగా రహస్యంగా ఉంటాయి.
తరువాత గంభీర వేధ, చాలా నిబ్బరంగా గంభీరంగా పనులు చేస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా ఒడిదుడుకులు కానీ, కంగారు కానీ, చిందరవందర కానీ, కన్ఫ్యూజన్ కానీ, లొల్లి కానీ, ఆగమాగమం కానీ ఇలా ఏమీ ఉండకుండా ఏ పనైనా సరే చాలా గంభీర వేధ, చాలా నిబ్బరంగా చేస్తూ ఉంటాడు. ఆ మార్గం, ఆయన ఏ మార్గంలో వెళతాడో ఎవరికి తెలియదు. నిగూఢ కార్యా చేస్తూ ఉంటాడు. ఉపగుప్త విత్త, చాలా సురక్షితమైనటువంటి సంపదలు గలవాడు. ఎన్నో రకాలైనటువంటి సంపదలు ఆయనలో ఉన్నాయి. ఆయన పరిపాలిస్తూ ఉండేటువంటి రాజ్యంలో ఉండేటువంటి ఖజానాల్లో అనేక రకాలైనటువంటి సంపదల్ని ఆయన ప్రోగు చేసి పెడతాడు. అవన్నీ కూడా ప్రజోపకర యోగం కోసం చేస్తూ ఉంటాడు. అలాగా తాను ఏ విధంగా ధన సంపదనన్నింటినీ సంపాదిస్తున్నాడో అది ఏ ప్రజా ప్రయోజనాల కోసమో, లోక ప్రాణికోటం కోసం ఏ విధంగా సంపదల్ని ఆయన తెచ్చి పెడుతూ ఉంటాడో కూడా ఎవ్వరికీ కూడా తెలియదయా. నిగూఢ కార్య గంభీర వేధ. తర్వాత అనంత మహాత్మ్య గుణ ఏకధామ. తర్వాత అనంత మహాత్మ్య గుణాలు అంటే అనంతమైనటువంటి, అంటే మహత్తు కలిగినటువంటివి, గొప్పతనం కలిగినటువంటివి. ఆహా ఎంత గొప్పవాడా అనేటువంటి గుణములకు ఏకధామ. అంటే ధామము అంటే నివాసము అని అర్థం అనమాట. నిధానము అంటాము చూసారా, ఆ నిధానము అంటే హౌస్ అనమాట. హీఈస్ ద హౌస్ ఆఫ్ మహత్తరమైనటువంటి గుణాల యొక్క ధామము, ఆయన యొక్క స్థితి. అటువంటి పృథు, ఆ పృథు చక్రవర్తి, ఓ ప్రజలారా, ప్రచేతాహ ఇవ, వరుణుడి వలె సంవృతాత్మ, నిగూఢమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు అని చెప్పి వరుణుడితో పోల్చారు. అంతకుముందు ఇంద్రుడితో పోల్చారు, అంతకుముందు భూదేవితో పోల్చారు. కాబట్టి తర్వాత దిక్పాలకులతో పోల్చారు. ఎందుకు పోలుస్తున్నారు అంటే ఆ పృథు చక్రవర్తి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం కాబట్టి, పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని కానీ మనం ఊహించుకున్నట్లయితే మన క్యాలెండర్లో వాటిలో బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి చూసారా, అనేక రకాలైన సహస్ర శీర్ష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం వృత్వో విత్వా అత్యతిష్టదశాంగులం అని పురుష సూక్తంలో చెప్పినటువంటి సహస్ర శీర్ష సహస్రాక్ష సహస్రపాత్, ఇలాగా మొత్తం అంతా కూడా విరాట్ స్వరూపం యొక్క స్వరూపమే శ్రీహరి యొక్క రూపం. ఆ అంశ తీసుకుని ఈయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఒక రాజు అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి ఇప్పుడు వర్ణుడితో పోల్చారు. ఈ వర్ణుడు అనేది సముద్రం, సముద్రంకి వర్ణుడి యొక్క రాజధాని ఆ సముద్రంలో ఉంటుంది కదా, కాబట్టి సముద్రుడు లాంటి వాడు. సముద్రం యొక్క లోతు మనకి తెలియదు. సముద్రంలో ఏ మార్గం, సముద్రంలో వెళ్తున్నప్పుడు ఏ మార్గంలోంచి ఎలా వెళ్ళాలో కూడా మనకి తెలియదు. కాబట్టి అవ్యక్తవర్త్మాః నిగూఢ కార్యాః, సముద్రంలో అనేక రకాలైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏమిటంటే లావా వచ్చేస్తూ ఉంటుంది, అనేక రకాలైనటువంటి హీట్ ఉంటుంది, అనేక రకాలైనటువంటి ఖనిజాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి పర్వతాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి అడవులు కూడా ఉంటూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉంటూ ఉంటాయి. వీటిలన్నిటినీ కూడా అత్యంత రహస్యంగా ఉంటూ వాటితో గంభీర వేదాః, చాలా నిబ్బరంగా వాటితో డీల్ చేస్తూ ఉండేటువంటి వాడు. ఉపగుప్త విత్త, సముద్రంలో గుప్త విత్త, సముద్రంలో మైకి చూస్తే మనకేం కనిపించవుగా, అందులో రత్నాలు ఉంటాయి, మణులు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఖనిజ సంపదలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి రంగులుగా ఉండేటువంటి రాళ్ళు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సంపదలను ఇచ్చేటువంటి జీవరాశులు కూడా ఉంటాయి. కాబట్టి ఉపగుప్త విత్త, గుప్తంగా ఉండేటువంటి ధనరాశులకి నిలయమైనటువంటి సముద్రుడు లాంటి వాడినా. కాబట్టి అనంత మహాత్మ్య గుణ ఏకధామాః, అనంతమైనటువంటి మహిమ కలిగినటువంటి గుణాలతో ఉన్నాడు. గుణాలంటే ప్రాపర్టీస్ అన్నమాట.
సో సముద్రంలో బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీస్తో ఉండేటువంటి సముద్రం లాంటి ఆ వరుణ దేవతా స్వరూపమయ్యాయిన శ్రీ మహావిష్ణువు అవతరించినటువంటి ఈ పృథువు అని చెప్పి వాళ్ళు సకల దిక్పాలకుల యొక్క స్వరూపంగా ఆ పృథు చక్రవర్తికి వీళ్ళు నమస్కారం చెప్తూ ఆ విశేషాలన్నీ కూడా వాళ్ళు మునుల యొక్క ఆ ఉపదేశం వల్ల వాళ్ళు తెలుసుకుని ఆ లోకంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారయ్యా విదురా అని చెప్పిన తరువాత ఇంకా ఈయన ఇంకా ఎటువంటి వాడో చెప్తూ దురాసదో దుర్విష ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం శక్యో వేనాహ అణ్యుత్థితో అనలః. దురాసదః అలా అని చెప్పేసి ఈయన మీద పడిపోదామేమో, ఈయన దగ్గరికి వెళ్ళిపోదామేమో అనుకుంటే దురాసద. ఆసద అంటే సమీపించడం అన్నమాట, ఆయన దగ్గరికే వెళ్ళడం. దురాసద దగ్గరికి సమీపించడానికి శక్యం కానటువంటి వాడు. ఎందుకంటే పరమాత్మ కాబట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే 7 రకాలైనటువంటి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే 7 ద్వారాలు ఉంటాయి కదా, అంటే 7 టైర్ సిస్టంలో ఉంటాడు కదా. కాబట్టి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఏదో సనకసనందాదులు లాంటి వాళ్ళకి తప్ప, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళకి తప్ప, ప్రహ్లాదుడు కూడా వెళ్ళదు, ఆయన దిగొచ్చాడు, ధ్రువుడి కోసం ఆయనే దిగొచ్చాడు తప్ప వీళ్ళెవరు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి దురాసద సమీపించ శక్యం కానటువంటి వాడు. దుర్విష ఎందుకు అంటే ఆయన సహించ శక్యం కానటువంటి వాడు. మనం సహించడం ఆయన సహించలేము అంటే దాని అర్థం ఏమిటి అంటే బ్రహ్మాండమైనటువంటి హీట్ ఉందనుకోండి, ఒక మంట వచ్చేస్తుంది అనుకోండి, 600 degrees 700 degrees మంట వచ్చేస్తూ ఉంటే దాన్ని సహించగలమా మనం మానవులం? ఆ శక్తిని మనం ఎంజాయ్ చేయగలమా? ఆ శక్తిని మనం భరించగలమా? కాబట్టి దుర్విష అది సహించశక్యంగా అన్నటువంటి ఇట్ ఈజ్ అన్ హైలీ ఎనర్జీ సిస్టమ్, అదంతా శక్యం కానటువంటి వాడు. కాబట్టే దురాసద ఆయన్ని సమీపించలేము. వేన అరణి ఉత్థిత వేణుడి యొక్క శరీరాన్ని అరణి అంటే దాన్ని నిప్పును మధించేటువంటి కట్టె ఉంటుంది చూసారా, ఆ కట్టెని అరణి అంటారు. అంటే ఒక కట్టె మీద ఇంకో కట్టెని పెట్టి దాన్ని మధించేటువంటి కట్టి పేరు అరణి. అదేవిధంగా హోమం చేసేటట్టు శృక్కు శృవ్వు అని 2 ఉంటాయి, 2 చెంచాలు ఉంటాయన్నమాట. కట్టితో చేసినటువంటి వాటిలో ఆ టెక్నికల్ టెర్మినాలజీ అవి, వాటితో ఆ హోమం చేస్తూ ఉంటారు. ఇలాగ ఆ హోమం చేసే ముందు అగ్నిని ప్రతిష్టాపన చేయడం కోసం ఏం చేస్తారంటే ఒక కట్టి మీద మరొక అరణిని పెట్టి మధించినప్పుడు దాన్ని అరణి అంటారు. ఈయన వేన అరణి ఉత్థిత వేణుడు అనేటువంటి అరణిలో నుంచి అంటే ఆ కట్టెలో నుంచి పుట్టినటువంటి అనలహ అగ్నిస్వరూపము ఈ పృథువు అని అప్పుడు వాళ్ళు చెప్పారు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఆ మంత్ర ప్రభావం చేత సునీధి యోగ శక్తి చేత ఆ వేణుడు అనేటువంటి బాడీని ఒక అరణి కింద అంటే మధించడానికి వీలుగా ఉండేటువంటి ఒక కట్టె కింద చేసి దాని మీద మహర్షులు మధించగా అది ఇట్ ఈజ్ నాట్ ఏ డెడ్ బాడీ అన్నమాట. అది మంత్రపూతమైనటువంటి ఒకనొక కాష్ట, ఒక కట్టె. ఆ కట్టె అంటే కట్టె అంటాను చూసారా, మరణించినటువంటి దేహాన్ని కట్టండి అంటాను చూసారా, అదన్నమాట. అటువంటి మంత్రపూతమైనటువంటి దానిలో మధించగా అనలహ ఆసన్నహపి అగ్నిలాగా పుట్టాడు ఈయన అన్నాడు. అనేటప్పుడు చూడండి కాన్సెప్ట్ ఎలా మారిపోయిందో. అది మామూలుగా శవాన్ని మధించే వచ్చినటువంటిది అని మనం అనుకున్నాం, కానీ ఇది కాదు. ఎప్పుడైతే అది మంత్రపూతమైందో యోగా సిద్ధమైందో, ఎప్పుడైతే దానికి కొంత ప్రాసెస్ చేయబడిందో అప్పుడు అది ఈ వేణుడు పుట్టడానికి అగ్నిస్వరూపమైనటువంటి పరమాత్మ పుట్టడానికి కావలసినటువంటి స్థితిలోకి ఇట్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్. అప్పుడు మహర్షుల యొక్క ఆ కట్టె యొక్క మథనం చేత శ్రీ మహావిష్ణువు పుట్టాడు. అందువల్ల హోమాల్లో కానీ యజ్ఞాల్లో కానీ ఏం చేస్తూ ఉంటాము అంటే దాని చేత మనం మధించినప్పుడు అగ్నిస్వరూపం పరంజ్యోతి స్వరూపమైనటువంటి వాడి ద్వారా మనం దాన్ని చేస్తాం.
మామూలుగా ఏం చేస్తారంటే అది చెయ్యక, అది చేతకాక, అది ఉంటుంది అన్న సంగతి తెలియకుండా ఏం చేస్తారంటే ఓ 4 రాడాలను తీసుకొచ్చి దాంట్లో ఏదో ఇన్ని కర్పూరం బిళ్ళలు బారేసేసి దాని మీద ఏదో అంటించేస్తూ ఉండేటువంటి పరిస్థితి కింద మారిపోయింది అనుకోండి కాలం. ఏం చేస్తాం? సరే, అటువంటి అగ్నిస్వరం అసన్న అపే, అటువంటి ఈ పృథు చక్రవర్తి మనకి దగ్గరగా కనిపిస్తూ ఉన్నా, ఆసన్న అపే, ఆసన్న చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నవాడైనను, విదూరవత్ చాలా దూరంగా ఉన్నాడయ్యా. దూరంగా ఉండేటువంటి వాడు అభిభవితుం, కాబట్టి దూరంగా ఉన్నాడు కదా అని చెప్పి మనం తిరస్కరించే అక్కర్లేదు. దగ్గరగా ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళి మీద పడిపోలేము. తర్వాత సహింప శక్యం కానిటువంటి వాడు అంటే దగ్గరగా, ఎక్కడ దూరంగా ఉన్నది దగ్గరగా ఉంది, దగ్గరగా ఉన్నది ఎంతో దూరంగా ఉంది అనేటువంటి ఉన్నాయి చూసారా, ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయే. మనకి దూరంగా, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు దూరంగా ఎక్కడో మేడ మీద ఉంటారు, లేకపోతే ఏదో ఇంకో ఊళ్ళో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు హృదయంలో మనకి దగ్గరగానే ఉంటారు. ఇప్పుడు మన పిల్లలు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, మనకి వీళ్ళందరూ కూడా దూరంగా, వాళ్ళు ఏదో డిస్టెన్స్లో దూరంగా ఉండొచ్చు కానీ మనసులో మాత్రం వాళ్ళు ఎప్పుడూ ఏ విధంగా అయితే ఉంటారో అలాగా. అదే మనని అసహించుకునే వాళ్ళు, మన రానివ్వని వాళ్ళు, మనం చూసి మొహం తిప్పేసేటువంటి వాళ్ళు మన పక్కింట్లో ఉన్నా, మన ఎదురుగా ఉన్నా వాళ్ళు ఎప్పుడూ మనకు దూరంగానే ఉంటూ ఉంటారు. కాబట్టి ఈయన దగ్గరగా ఉన్నవాడైనా దూరంగా ఉంటూ ఉంటాడు నాస్తికులకి. తర్వాత అదే దూరంగా ఉన్నా సరే ఆస్తికులకి ఆయనే ఆస్తి అనుకునేటువంటి వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. కాబట్టి అభిభవితుం తిరస్కరించడానికి నా ఏవ శక్యం కానటువంటి వాడు కానే కాదు అని పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని వీళ్ళు స్తుతి రూపంలో చేశారయ్యా. ఇది పొగట్ట కాదు, ఇది స్తుతి అని విదురుడికి చెప్పిన తర్వాత రేపటి కార్యక్రమంలో ఇంకా వాళ్ళు చేసినటువంటి స్తోత్ర స్వరూపం ఏమిటో మళ్ళీ రేపటి కార్యక్రమంలో చూద్దాం.